Watch full episodes on Jio Hotstar. మీరు అందరినీ దాడి చేశారు. ఎవరు నా దగ్గర నుంచి తప్పించుకోలేదు. ఈ ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోతా. ఆటకాలు ఇక్కడికి రండి. సూర్యుడు ఉదయించాడు. ఈరోజు సూర్యుడిని చూడలేదు. వాడిని దాడి చేసండి. వెళ్ళండి. లేదు, ఇలా జరగదు. నీలో శక్తి రాయి నాకు దక్కింది. ఈ భూమిలోని శక్తి రాళ్ళు నాకు దొరికాయి. లేదు, నా 2 రాళ్ళు. లేదు, నేను అందరికీ ఊరికి వదిలిపెట్టను. అరే ఇలా చూడండి, ఈ రాయి చిన్నదిగా మారిపోతోంది. రుద్ర, డిజిటల్ బుక్ ని తయారు చేయడానికి నువ్వు వేసిన పన్నాగం ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనకి తర్వాత దొరకదు. రుద్ర, నీకు ఈ నీళ్ల శక్తులు దొరికాయి. అది తీసి ఈ పుస్తకంలో ఉన్న కాగితం మీద పెట్టు. తర్వాత రాయి ఎక్కడుందో తెలుస్తుంది. ఎరోషియస్ కి సంతోషంగా ఉంది. ఎరోషియస్ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉన్నట్లే. ఇంతకీ నాకు ఒకే ఒక విషయం అర్థం కాలేదు. ఆ బాలుడు ఎందులో సవారీ చేస్తా ఉన్నాడు? ఏ మృగం కూడా దాన్ని లాగలేదు కదా. ఎరోషియస్ అతను ఒక మ్యాజిక్ చేసేవాడు, మహా మ్యాజిక్ చేసేవాడు. ఏదైనా చేయగలడు. ఉక్కు తీసుకురా చౌదరి. ఇలా చూడండి, ఏదో రాసుంది. బియ్యం బియ్యం బియ్యం, బియ్యానికి మీద బియ్యం. ఎదురు చూస్తున్నాడు షాకి. అది ఈ బియ్యాన్ని తింటుంది. బియ్యం 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 పైన బియ్యం. కానీ షాకర్ వేచి ఉన్నారంటే ఏంటి అర్థం? పొరపాటుగా షాకర్ రాసినట్టుగా ఉన్నారు. అక్కడ రాసింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే మీరు దాడి చేశారంటే ఎవరైనా షికారు కావలసిందే. షాకిర్ వేటగాడై ఉంటాడు. షాకిర్ ఒకవేళ పేరై ఉండొచ్చు. బాబాదీన్ సార్, ఆలోచించండి. షాకిర్ ఎవరిదైనా పేరై ఉండొచ్చు కదా. అది ఉంది. అది ఒక రాజుగారి పేరు. కానీ ఆ నగరం గురించి ఎవరికి ఏమీ తెలియదు. అతను నిజంగానే ఒక మంచి రాజు. అలాంటి ఒక విషయాన్ని నేను విన్నాను. రాజు అంటే షాకిర్ లాగానే ఉండాలనేది. అయితే 3వ రాయి కూడా షాకిర్ రాజా ఎక్కడున్నారో అక్కడే ఉండుంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ నగరం ఎక్కడుందని. తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ బుక్ ని చూడు. మనం ఇప్పుడు కూడా నార్త్ వైపే వెళ్ళాలి. రండి. కానీ మళ్ళీ ఆ హీరోషియస్ ని కలవకూడదని వేడుకోండి.
రుద్ర, మనం ఆ దేశానికి ఇంట్లో సవారీ చేయలేము. ఇక్కడున్న రాళ్ళు రప్పలు దాన్ని వెళ్ళనివ్వదు. ఈ ఎడారిలో ఒంటెలు మాత్రమే వేగంగా వెళ్ళగలదు. నువ్వు నీ మ్యాజిక్ తో దీన్ని ఒంటెలా మార్చుకో. ఎడారిలో అది మాత్రమే వేగంగా వెళ్ళగలదు. జిబాయిస్కా క్యామెల్ క్రియేటో. మీరందరూ దేనికి పనికిరారు. ఒక పొడుపు కథకి మీరు అర్థం చెప్పలేకపోయారు. ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడు దీనికి అర్థాన్ని తెలుసుకొని ఉంటాడు. అప్పుడు మన పని కూడా సులభమైపోతుంది. తెలుసుకోండి. కేవలం నా తల మాత్రమే కాదు, తలలో ఉన్న తెలివి కూడా చాలా గొప్పదే. ఇప్పుడే చేసుకొస్తాను. ఎరోషియస్ వాళ్ళని కనిపెట్టాను. ఆ దిశలో ఒక నగరం ఉంది. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు గసూబాకి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చేరేలోపు మనం వాళ్ళని ఆపి తీరాలి. ఇదేంట్రా కొత్త సమస్యగా ఉంది. రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. ఇది మన పనికే వస్తూనే ఉంది. రుద్ర, దాని పని పూర్తయిందనుకుంటాను. లేదు కుర్రాడా, లేదు. ఇప్పుడు నేను ఈ రాయిని యూజ్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇంకా వేగంగా వాళ్ళని మనం వెళ్ళనీకూడదు. వాళ్ళు అక్కడ ఉన్నారు.
ఎరోషియస్, మీరు అతన్ని చంపేశారు. వెళ్ళి అతని రాయిని తీసుకున్న పదండి. ఇప్పుడు ఆ రాయి ఎక్కడికి వెళ్ళదు. నేను ఎప్పుడైనా ఆ రాయిని తీయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఆ మిగతా రాళ్ళని వెతకాలి. ఈ విషయం ఎవరికి తెలియక ముందే మనం రండి వెళదాం కసుబాకి. Zubaiska passage creato. వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు వేగంగా వెళ్ళాలి. ఈ ఈజిప్షియన్ నగరం చాలా అందంగా ఉంది కదా. వావ్! ఇది గజూబా నగరం. అదిగో అలా చూడండి, ఆ బోర్డులో రాసుంది. ఇక్కడున్న రాజుగారి పేరు గాజిబ్. వెళ్ళి అతనితో మాట్లాడదాం. ఆయన మాత్రమే మనకి సహాయం చేయగలరు. గాజిర్ రాజు గారు, మీ సహాయం మాకు అవసరం. ఈ లోకం అంతమయ్యేది మీరు మాత్రమే కాపాడగలరు. ఆశ్చర్యపోతున్నారా? ఈ లోకం నాశనమవుతుందని నాకు ముందే తెలుసు. తర్వాత నాకు ఇది కూడా తెలుసు, మనమే దాన్ని కాపాడగలమని. ఇక్కడి నాయకుణ్ణి మా మహాబలి ఎరోషియస్ ఓడించి పంపించేశాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి అధినేత ఎవరంటే ఎరోషియస్ మాత్రమే. ఎరోషియస్, ఇంకా టైం ఉంది. ఆ రాయిని మాకు ఇచ్చేయ్, లేదంటే బాగుంది, చాలా బాగుంది. నీ బెదిరింపు చూస్తుంటే నాకు చాలా బాగుంది. ఎరోషియస్ సంతోషంగా ఉన్నాడు. ఎరోషియస్ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉండండి. వాళ్ళని పట్టుకోండి. ఏమైంది? ఐడియా. రక్షించండి, కాపాడండి, కాపాడండి. త్వరగా రండి, త్వరగా. మీరెవరు?
నేనే ఈ ఊరు రాజుని, నాజర్. ఫెరోషియస్ యుద్ధానికి వచ్చిన వెంటనే నేను నా ప్రాణాలని కాపాడుకుంటానికి పారిపోవాల్సి వచ్చింది. ఎటు చూసినా నేను వాళ్లతో పోరాడలేను, ఎందుకంటే ఆయనకి మ్యాజిక్ తెలుసు. మీరు మాకు సహాయం చేస్తారా? ప్రపంచం ప్రమాదంలో ఉంది, సహాయం చేయండి. నేను ఏ సహాయం కావాలన్నా చేస్తాను. నువ్వు నా నగరాన్ని నాకు తిరిగి ఇప్పించడంలో సహాయం చెయ్యి. నీ వల్ల కుదురుతుందా? నువ్వు మళ్ళీ నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టగలవా? ఖచ్చితంగా. మీరు ఇప్పుడు షాకీర్ ఎవరి పేరో చెప్పండి. షాకీర్ అనేది ఎవరి పేరు కాదు. మీరు బాగా ఆలోచించండి. మీ తాతయ్య ఉండొచ్చు, మీ ముత్తాతయ్య ఉండొచ్చు. బాగా ఆలోచించండి. ఓహో అవును, మా తాతగారి పేరు షాకీర్. ఆయన విగ్రహాన్ని కూడా ఈ నగరంలో పెట్టారు. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మేము అక్కడికి వెళ్ళాలి. కాపాడండి, పారిపోండి, పారిపోండి. ఈ స్టాచ్యూని చూడండి. కింగ్ షాకీర్ ఎవరి కోసమే వేచి ఉన్నట్టుంది. దీని కింద ఆ రాయి ఉండాలి. రాయా? ఏ రాయి? తర్వాత చెప్తాను. ముందు కిందకి వెళ్ళడానికి దారి వెతకాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఇదే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి దారి దొరికింది. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది రుద్ర. ఇక్కడ అన్ని వైపులా కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆ పెయింటింగ్స్ లోనే ఏదో ఒక క్లూ దాగుంటుంది. ఇటువైపు రండి. ఈ కాకులన్నీ ఒకే డైరెక్షన్ లో చూస్తున్నాయి. అంటే ఈ కాకులు మనకి డైరెక్షన్ చూపిస్తున్నాయి. అదిగో అక్కడుంది గాలికి సంబంధించిన రాయి. దాంట్లో గాలి శబ్దం వినిపిస్తోంది. అద్భుతం. మా నగరంలో ఇటువంటి అద్భుతమైన విషయం ఉందనే విషయం మాకెవరికీ తెలియదు. ఇప్పుడు ఇదేంటి కొత్త సమస్య? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఇదే తక్కువ. సరే రండి, మన వెంటనే బయలుదేరుదాం.
రండి. వాళ్ళందరూ ఇక్కడే ఉండి తీరాలి. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. రండి. త్వరగా ఏదో ఒకటి చేయి. దొరికేసింది. గాలికి సంబంధించిన రాయి. Zibaiska, door close. ఏం బాలక, ఏమనుకున్నావు? ఈ గోడని పెట్టి మమ్మల్ని ఆపగలమనుకున్నావా? హిరోషియస్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకు. వీరులారా, ఈ షీల్డ్ ని బద్దలు కొట్టండి. హిరోషియస్, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఆలోచించండి. పజుల్లో ఏముండిందంటే బియ్యం 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 పైన బియ్యం. అంటే ఏంటంటే బియ్యం పైన బియ్యం ఉంది. దీనికి అర్థం ఒక రాయి కింద ఉంటే ఇంకొక రాయి పైన ఉందని అర్థం. కానీ పైన ఎక్కడా? పైన ఎక్కడా? పైన ఇక్కడ ఎక్కడో ఉండాలి. కానీ రాయి ఎక్కడా? రుద్ర, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. వాళ్ళ సుక్తి నీ కవచాన్ని బ్రేక్ చేస్తోంది. ఆ తర్వాత మనల్ని వచ్చి క్రాక్ చేస్తుంది. ఆన్సర్ పజిల్లోనే ఉంది. షాకిర్ వేచి ఉన్నారు. అతను ఆ బియ్యంని తినాలి. అంటే అతను ఒక బియ్యంని తిన్నారు. రెండో బియ్యపు గింజని అతను తినాలి. ఎస్ ఎస్, మొదటి రాయి అతని కడుపులో ఉంది. ఇది 4వ రాయి అనుకుంటున్నాను. ఇంకా ఇది ఒకవేళ ఎస్, ఆ రాయి ఇప్పుడు అతని కడుపులోనే ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.